సంఘ కాపుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం కూడా నా శుభములు తెలియజేస్తున్నాను అండి. మరి ఈరోజు ఆరోహణము తర్వాత మొదటి ఆదివారము. అయితే ఈ ఆరోహణము అంటే ఈ దేనికి ఆరోహణము, ఎవరు ఆరోహణం అయ్యారు? ఈ ఆరోహణము ద్వారా మన జీవితాలలో మనం ఏది వర్తింపజేసుకోవాలి, దీని ద్వారా మనం ఎటువంటి జీవిత శైలిని మన జీవితాల్లో అవలంబించాలి అనేది మనం ఈరోజు ధ్యానాంశంగా చూద్దామండి. లూకా సువార్త 24వ అధ్యాయము 50-51 వచనములు మనం చదువుకుందాము. మొదటిగా లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన వేదనయ్య వరకు వారిని తీసుకెళ్ళిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించరు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి లోకములకు పరలోకములకు ఆరోహణుడాయను. ఏమండి, ఆయన చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ ప్రేమ తండ్రి యేసునైనా నీ పరిశుద్ధ పాదములకు ఈ ఉదయకాల సమయమందు మరొకసారి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నీ వాక్యము పరిచర్యకరమై ప్రభా నీ ముందర ఈ సన్నిధిలో నిలిచి ఉన్నాను తండ్రి. నా నోటిని గొడవ వాడుకొని ప్రభా ఏ బిడ్డకి ఏదైతే అవసరమో అది నీ ద్వారా నాకు అనుగ్రహింపబడి నేను ప్రభా మన వాక్యము విత్తనై ఉండగా ప్రభా నన్ను నీవే ముట్టి ప్రభా మరి నీ శిరోజాన్ని నా మరుగుపరుచుకొని క్షేమకరమైన సమాచారాన్ని మరి ప్రజలకు అందించడానికి సహాయం దయచేయమని మా ప్రభుత్వ పెట్టుబడి వచ్చినాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకములకు ఆరోహణుడాయను కదండి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తిరిగి లేచిన తర్వాత మరి 40 రోజులు ప్రజలతోనే ఆ ప్రాంతంలోనే సంచరిస్తూ ఆ ప్రాంతంలో మరి ప్రభురాత్రి సంస్కారాలు కూడా ఆయన ఒక సందర్భంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించి అయితే అప్పుడు ఆయన ఒలీవల కొండ మీద పైనంగా ఆయన ఆరోహణం అవ్వడం అంటే యేసయ్య ఆ పర్వతం మీద నుంచి పరలోకములకు ఆకాశంలో పైకి అలా ఆయన అందరినీ ఆశీర్వదించి శిష్యులు చూస్తూ ఉండగా అలాగే అక్కడ ఉన్న అనేకమైన భక్తులు కూడా వీక్షిస్తుండగానే ఆయన ఆరోహణుడు అయ్యాడు. ఈ వాక్య వివరణ ఇంకా వివరంగా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం చూసినట్టయితే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9-10-11 వచనములు చూసినట్టయితే ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొట్టుకోలేను. ఆయన వెళ్తుండగా వారు ఆకాశం వైపు చూచుచుండుడి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొక్క నిలిచి, గలిలే మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకములకు చూపుతుందో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారిలో చెప్పాను. ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదండి. ఆరోహణని ఎలా యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు చెప్పి తర్వాత వాళ్ళందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమై వారి కన్నులు కనబడకుండా ఒక మేఘం ఆయనను తీసుకొని పోయినట్టు రాయబడి ఉంటుంది. అవునండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ శిష్యులు అలాగే కొంతమంది భక్తులు వాళ్ళందరూ కూడా చూసి ఆయన వెళ్ళిపోయినా సరే ఇంకా ఆయన మేఘం కమ్ముకొని ఆయన తీసుకొని పోయినా సరే వాళ్ళు ఇంకా అలా చూస్తూ ఉండిపోయారు. సో నిద్రాలుగా వాళ్ళు చూస్తూ ఉండిపోయినప్పుడు అప్పుడు ఆ దేవతలు ఏమన్నారు? మీ వద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూసిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిందని అనే మనకి 2వ రాక అవుతుంది కదండి. ఎక్కడైతే ఒలీవల కొండలో ఆయన ఆరోహణమై పరలోకములకు చేర్చుకోబడ్డారో అదే ప్రదేశంలో మరలా మళ్ళీ ఆయన 2వ రాకలో తిరిగి వస్తారనే నిరీక్షణ అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కనిపించింది. అండ్ ఈనాడు మనం కూడా అదే నిరీక్షణతో
చూస్తున్నాం. అయితే మరి ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలన చేస్తే మరి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వ ముందు పరలోకం ఎక్కి యేసుక్రీస్తు పరలోకం ముందు ఎక్కి ఆయన ఆరోపణ ద్వారా ఏమి చెప్పారంటే మన కొరకు ఎవరిని పంపించారంటే ఆయన ఆరోపణకి మన కొరకు ఎవరిని పంపించారు? ఆదరణకర్తని మన కొరకు మనకు అనుగ్రహింపబడ్డారు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతోనే మనం ఏదైనా సరే ఈ లోకంలో జయించగలుగుతాం. ఆయన సహాయంతోనే మనం ఏదైనా సరే సాధించుకోగలుగుతాం. అది ఎలాగంటే దేవుని చిత్తానుసారంగా దేవునికి వ్యతిరేకంగా విరోధంగా కాదు, దేవుని చిత్తానుసారంగా మనం జీవించి ఆయన చిత్తం ఏంటనేది కనిపెట్టి మనం జీవించినట్లయితే అప్పుడు ఆదరణకర్త మనకు అనుగ్రహించి దేవుడు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు ఆరోహణమయ్యారు. మనది ఆదరణకర్తని మనకు అనుగ్రహించారు. పత్రిక 8వ అధ్యాయము 29 నుంచి 39 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తమ కుమారులతో సారూప్యం గలవారవుటకు వారికి ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా ఉండగా ఏముండగా దేవుడు మన పక్షులను ఉండగా మనకు విరోధి ఎవరు కదండి? దేవుడు మన పక్షులు ఉండగా మనకి విరోధి ఎవరండి? మనకు ఎన్నో ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఆయనకి కూడా ఎన్నో శోధనలు వచ్చాయి. మరి అపవాది సాతాను ఆయన 40 రోజులు ఉపవాసం చేయడానికి అక్కడ అరణ్యంలో ఉండగా కొండ మీద ఉండగా ఏం చేశాడంటే సాతాను ఆయన్నే శోధించాడు కదండి. వచ్చి అక్కడ కొండ పైకి తీసుకుని వెళ్ళి ఈ లోకంలోనే నీకు ఇస్తాను నా కొడుకు అని. అప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన కూడా వాక్యంతోనే సమాధానం చెప్పారు, నీ ఎవరైనా ఎక్కువగా శోధించడం జాగ్రత్త కదా. అలాగా ఆయన ఎలాగైతే జయించారో ఆ శోధనని మరి మనం కూడా ఏం చేయాలండి? మనం కూడా వాక్యమే పద్ధం ధరించి మనం కూడా ఆ వాక్యంతోనే మన సాతాను శోధనని తిప్పుపట్టాలి. నిజమే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, వ్యాధులు, రోగాలు కదా, ఇవన్నీ కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే మన విశ్వాస జీవితంలో నుంచి తప్పిపోతామండి, సన్నగిల్లిపోతాం, పడిపోతాం, ఎన్నో శోధనల వల్ల పడిపోతాం, మనకు వచ్చే బాధల వల్ల పడిపోతాం, వేదన వల్ల పడిపోతాం, మన దేవుడిని విడిచిపెట్టే వాళ్ళం అయిపోతాం ఆల్మోస్ట్. అలాంటి ఒక వ్యతిరేకమైన స్థితిలో, వ్యతిరేకమైన పరిస్థితులు మన మీద వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? మన ప్రార్థనలో సన్నగిలిపోతాం, వాక్యంలో పడిపోతాం. అలా ఉన్న స్థితిలో మనంతటా మనం రావాలండి. మన మీద శక్తి సరిపోతుందా? మనంతటా మనం రావాలంటే సరిపోతుంది. అందుకోసమే మనకు పట్ల విజ్ఞాపన చేస్తున్న తండ్రి మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడిని మన కొరకు ఇచ్చారు. కాబట్టి మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మన యొక్క శోధనలు జయించడానికి మనం ప్రయత్నించాలండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరపోతువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు దేవుని కృపాసంలో ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. సో క్రీస్తు ప్రేమ అంటే మనల్ని ఎడబాటువాడు ఎవరు లేరండి. అది శ్రమలేనో బాధలేనో చూడండి. 35వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాటువాడు ఎవరు? శ్రమలేనో బాధలేనో హింసలేనో కరువైనో వస్త్రహీనతైనో ఉపద్రవమైనో ఖడ్గమైనో మనల్ని ఎడబాటున. ఎంత చక్కగా మాట్లాడి నిజమే కదా. మన దేవుడి నుంచి మనకి ఎడబాటు శక్తి ఏమీ లేదండి. మరి ఆనాడు యోగారి జీవితం చూసుకుంటే ఆయనకి ఎంత శోధనగా అనుభవించాడు, ఆయన ఎంత వేదన అనుభవించాడు, అన్ని కోల్పోయారు. అన్ని కోల్పోయినప్పటికీ ఆయన ఏమన్నారండి? ఆయన
ఇచ్చినా ఆయనే తీసుకెళ్ళిపోయాడు, సమస్తం ఆయన ఇచ్చిన సమస్తం ఆయన తీసుకెళ్ళిపోయాడు. అంత సింపుల్ గా మనం చెప్పగలమా ఈ రోజుల్లో? మనం ఎటువంటి శోధనలో ఉన్నా సరే ఆయన ఇచ్చిన ఆయన తీసుకొని పోయాడు. అది అన్న తర్వాత ఆయన శోధనలను జయించిన తర్వాత మరి రెండింతలుగా మళ్ళీ ఫలితంగా మళ్ళీ అయ్యారు లేదా ఆయన స్థితి మళ్ళీ మొదట ఎటువంటి ఆశీర్వాదంతో ఉన్నారో అటువంటి అంతకన్నా రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు అతన్ని ఆశీర్వదించడం జరిగింది. అలాగే మన జీవితాలలో కూడా మనం మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే అన్ని జయించారు, ఆయనకి కలిగిన శోధనలన్నీ జయించారు, వేదనని జయించారు, తర్వాత శిలువ మరణాన్ని ఆయన ఏ యజ్ఞం ఏదైతే మనం ఈ భూమి మీద అవతరించారో అది కంప్లీట్ చేసుకొని దేవుని సన్నిధికి పరలోక రాజ్యం మీద ఆయన ఆరోగ్యమై వెళ్ళిపోయాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఉండాలని నేను పేర్కొన్న పరిశుద్ధ దేవుని నామమున తండ్రి నిరంతరము తండ్రి కుడిపార్శ్వమున నిరంతరము మన పక్షాన విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోగ్యమై పరలోకముకి వెళ్ళి ఆవిడ ఏం చేస్తారండి? తండ్రి దగ్గర కుడిపార్శ్వమున కూర్చుండి మన దగ్గర విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడుగా ఉన్నారు. ఇది తొలి పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు మనం చూసినట్లయితే ఈ విషయం అనేది మనం కనుగొనగలుగుతామండి. దేవుని సంఘం అపొస్తలుల కార్యములు 1:9 నుండి 11 వచనాలు మనం చూసిన ప్రకారంగా ఏ రీతిగా ఆయన పరలోకముకు వెళ్ళటం చూసినో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని అదే రెండో అక్కడ అవుతుందని మనం తెలుసుకుంటున్నాము. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29 వచనాలు మనం చదువుకున్నాం కదా ఇప్పుడు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 26 వచనాలు చూద్దామండి ఒకసారి. 17వ అధ్యాయము 20 నుంచి 26 వచనాలు చదవండి. మరియు నీవు నన్ను పంపితే వారి లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగున ప్రార్థించలేదు కానీ ఏకమై ఉండవని వారి రెండవ వచనం మనం ఏకమై వారు ఏకమై ఉండవని నీకు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి చూడండి. ఏంటంటే వాక్యము మనకు ఏకమై ఉండలాగున అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉండలాగున మనము ఏకమై ఉండలాగున వారు ఏకమై ఉండగలని వారంటే ఏమంటే కదా మానవులైనా మనమందరం కూడా ఏకమై ఉండలాగున నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఎంత గొప్ప భాగ్యం అంటే దేవుడు తన కుమారునికి మహిమను ఇచ్చారు. కుమారుడు ఏం చేశారు? కుమారుడు ఏం చేశారు? ఆ మహిమనే మనందరికీ ఇచ్చారండి. ఎందుకంటే తండ్రి తన కుమారుడు తన పిల్లలకి ఆస్తిని పంచుతారు. అయితే అలా ఆస్తి ఆ కుమారుడు అంటే తన పిల్లలు అంటే ఆస్తి పంచుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు వచ్చేస్తాను. దేవుడు తన కుమారుడికి ఇచ్చిన ఆ మహిమను ఆయన మానవులుగా మనందరినీ కూడా ఆ మహిమను ఈక్వల్గా ఇచ్చారండి, సమానంగా ఇచ్చారు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అనేది అనిపించిన మహిమ నేను వారికి ఇచ్చింది. తర్వాత చదవండి 23వ వచనం. వారి సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించినవని లోకము తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చింది. ఏంటంటే నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించినవని. తండ్రి కుమారుడిని ఎలాగైతే ప్రేమించారో అలాంటి ప్రేమే ఈ మానవులందరి కూడా తండ్రి చూపిస్తున్నారు. తండ్రి కుమారులు కూడా ఇద్దరు కూడా ఈ మానవుల అందరి పట్ల ప్రేమను చూపిస్తున్నారు అని చెప్పి ఆ ప్రేమను చూపించడానికి లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన
మహిమను వారికి ఇచ్చింది. ఆయన అనుగ్రహించిన మహిమను మనందరికీ అనుగ్రహించారండి. యేసుక్రీస్తు ప్రభు గారి శిలువ త్యాగం ద్వారా, శిలువ మరణము ద్వారా, ఆయన చేసిన ప్రతి యాగము ద్వారా, ఆ ఆరోగ్యమైన క్రమము ద్వారా మనమందరం ఆ మహిమను మన నుండి తీసివేయడానికి ఎవరికి కూడా అర్థమైంది, ఎవరికి కూడా ఎటువంటి సాధ్యమో అవ్వదు. అయితే మనం ఏం చేయాలి మరి దాని కొరకు? మనం నిత్యము నా ఎందు మీరు మీ ఎందు నేను, ఎలాగైతే ద్రాక్ష చెట్టుకి తీగలు అల్లుకొని ఉంటాయో, అల్లుకొని ఉండి ద్రాక్ష ఎలాగైతే ఫలిస్తాయో, అలాగే మనం ఆయన మాటలను మనం కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం ధరించుకొని ఉండాలి. ఎప్పుడైతే మనం ఎంతసేపు ఆయన స్థుతిలో, ఆయన కీర్తనలతో, మాటలతో, ఆ వాక్యంతో మనం పట్టబడి మనలో కలిగి ఉంటామో, ఎలాంటి ద్రాక్ష మరి ఫలించేటటువంటి వృక్షంగా తీయగా ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయండి. కానీ వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు, వ్యాధులు, రోగాలు మా మనిషి జీవితంలో ఎన్నో వస్తాయి. కానీ అవన్నీ కూడా దేవుడు జయించాలంటే మన హృదయంలో నేనే మార్గం, నేనే జీవము అని చెప్పినాడు. అలాగే వాక్యము దేవుడు ఆ వెలుగు, ఆ వాక్యం వెలుగులో మనం నడవాలి. ఆ వాక్యాన్ని కథను మనం ధరించుకున్నప్పుడు మన చుట్టూ ఏమున్నా సరే ఆయన కలిసి మనలో ఉంటుంది. ఆయన పరిశుద్ధత్వ శక్తి మనలో ఉన్నప్పుడు మనం ఏమవుతామండి? అది పడిపోయినట్టు కనిపిస్తాం, లోకానికి కనిపిస్తాం. ఇదిగో మీరు పడిపోతున్నారు, ఇదిగో మీరు లైఫ్ ఇలా అయిపోయింది, ఇదిగో మీరు ఇంకా పడిపోయే స్థితిలో ఉన్నారు అన్నది బయట కూడా అలాగే కనిపిస్తాం. మనకు అమ్మ కూడా కొన్నిసార్లు అలాగే అనిపిస్తాం. అమ్మ నాకు ఈ రోగం వస్తుంది, నాకు ఈ బాధ వస్తుంది, నాకు ఈ వ్యాధి వస్తుంది, బాధగా ఏమైపోతాను అనే భయం, అనే ఆందోళన మనల్ని ఒక్కసారిగా చంపేస్తుంది. అయితే మనం ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నది ఏంటి? దేవునిలో స్థుతించడం, దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానం చేసుకోవడం, ప్రార్థన కలిగి ఉండడం, ప్రార్థన జీవితం కలిగి ఉండడం. ఇది మన పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటాం. మరి చిన్నప్పటి నుంచి నేర్పించింది తొలుగుపోయి కదా. సో మనం కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దాని నుంచి మనం తొలుగుపోం కదా. ఒకసారి తొలుగుపోయినట్టు అనిపించినా సరే మళ్ళీ దేవుడు పరిశుభ్రంగా మనం పక్కబడి మన పదమాలు పడిన దేవుడు మళ్ళీ మనల్ని పట్టుకొని మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తారు. సో ఆ రీతిగా మనం మన ఆత్మీయ స్థితిని బలపరుచుకోవాలి. ఆ బలపరుచుకోవడం ద్వారా ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి వ్యాధులు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనం జయించగలుగుతాము. అలా దేవుణ్ణి మనం స్మరించుకున్నప్పుడు, దేవుణ్ణి మన మనవులన్నీ దేవుడు వింటాడండి, ఖచ్చితంగా వింటాడు. మన కన్నీటి ప్రార్థనతో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు మన మనవులు అంగీకరించి ఆయన స్థితిలోకి మనల్ని నడిపిస్తాడు. ఆత్మీయమైన స్థితిలోనికి ఆయన అన్ని కంప్లీట్ అలాగే దేవుడి చిత్తం ఏంటి మన జీవితంలో అది మనం తెలుసుకొని మనం జీవించినప్పుడు మనం కూడా అటువంటి స్థితిలోకి మనం నడిపిపోతామండి. మరి లోక స్నేహంలో పడిపోయి దేవుడిని మర్చిపోయిన, దేవుడిని కరుణించగల ప్రేమతో మనల్ని లేపుతాడు. ఈ పాట ద్వారా మనం దేవుని యొక్క సేవలో మనం ముందుకు వెళ్ళాలని చెబుతున్నాను. Charging copy.
చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగము ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలు చదవండి. దీంతో నేను ముగిస్తాను. ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము అవలేదా మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలముగా జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేతును. నూతన హృదయము మీకు ఇచ్చదను, నూతన స్వభావము మీకు కలుగును. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను. నా ఆత్మను మీలో నుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైబడి వారిగాను మిమ్మల్ని చేసేదను. మన దేవుడిని స్తోత్రం చెప్తామా? మరి మన అపవిత్రత అంతా పొందినట్లు ఆయన ఏం చేస్తారంటే శుద్ధ జలంలో చదువుతారంటండి. ఇక్కడ శుద్ధ జలము అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే శుద్ధి చేస్తారు, కొత్త హృదయం ఇస్తారు, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తారు. ఇవి ముఖ్యమైన ఆశీర్వాదాలు అండి ఈ వచనాల ద్వారా. సో ఆయన కట్టడలను మనం అనుసరించి ఆయన కలిగిన శక్తిని మనం పొందుకున్న వారమై ఆయన మహిమను మనం అనుగ్రహింపబడిన వారమై ఉన్నప్పుడు మనల్ని శుద్ధి చేస్తామంటే శుద్ధి చేస్తారు, కొత్త హృదయం ఇస్తారు, తన పరిశుద్ధాత్మతో నింపడం మనం చూస్తామండి. కాబట్టి దేవుని ప్రేమించే దేవుని ఇక్కడ రాతి కూడా తీసేసి మాంసం కొట్టేస్తానంటారంటే దేవుని మాటలు వినకుండా, దేవుని పెద్దలు కథలు చెప్పే మాటలు వినకుండా ఒకలాంటి కఠినమైన హృదయం కలిగి ఉంటారండి. కొన్ని సమయంలో కొందరు అటువంటి కఠిన హృదయం కలిగి ఉంటారు. అప్పుడు మనం పరిశుద్ధాత్మని ప్రార్థించినట్లయితే అది ఆ కఠినమైన హృదయము మృదువైన హృదయంగా దేవుడు మార్చలేదండి. ఆయన చేయగల కార్యం మనం ఎవరు చెయ్యం, మన వల్ల కాదు. ఒకరి మనసు మార్చాలంటే, ఒక హృదయం కఠినమైపోతే ఆ కఠినమైన హృదయాన్ని మార్చాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని వల్లే సాధ్యమవుతుంది. ఆయన ఇస్తున్న వాగ్దానం మీరు కాబట్టి మీరు రాతి హృదయం తీసి మాంసము గుండెలే మీకు ఇస్తాను, మాంసం గుండెలే మీకు ఇచ్చేస్తాను. నా విధులను గడిపడతారుగా కొన్ని చేస్తాను. కాబట్టి మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొని మరి ఆయన ఏ రకమైతే అన్ని విలువలు బోధించుకొని ఆరోగ్యమైన తండ్రి గుడిపాల్సిన పర్వతం పెట్టి ఉన్నారు. అలాంటి ఒక జీవితాన్ని మనం కూడా ఈ వాక్యాల ద్వారా ఇప్పుడు మనం చదువుతున్న వాక్యాల ద్వారా మనం కలిగి ఉండి మనలో మనం అవలంబించి వాళ్ళగా పుట్టులకు పరిశుభ్రంగా సహాయం కావాలి మనందరికీ కలుగుతాం. ఆమేన్.